ఈరోజు మన అధ్యాయంలో భాగంగా నిర్గమకాండము 25 నుంచి 28 అధ్యాయాల్లో దేవుడు మోషే ద్వారా ప్రజలకు అందించినటువంటి లేఖన సత్యాన్ని మనము గ్రహిద్దాం. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మహోన్నతుడ, నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. సత్యమును గ్రహించడానికి నీ సంఘమైన మేము, నీ రక్తంతో కడగబడిన మేము, తండ్రి ప్రభానైనా నీ మనసును, నీ ఉద్దేశాలను ఎరగడానికి పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేయమని మాతో మాట్లాడమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమే సత్యం. కాబట్టి 25వ అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా కొన్ని విషయాలు ఇశ్రాయేలీయులకు చెప్తాడు. ఏంటంటే, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని చెప్పి ఇశ్రాయేల్ సమాజం పెద్దలందరినీ పిలిచి వాళ్ళకి చెప్పాలి. మీరు తీసుకురావాల్సిన ప్రతిష్టార్పణలు ఏంటంటే వెండి, బంగారం, మేక చర్మాలు, నీలి దోమర రక్తవర్ణాలు, సన్నపు నార కొన్ని చెప్పారు. ఇవన్నీ దేనికంటే ప్రజల మధ్యలో దేవుడు నివసించడానికి మందిరాన్ని నిర్మాణం చేయడం కొరకు దేవుడు దాన్ని చెప్తాడు. అది కూడా మోషేను కొండ మీద పరలోకంలో ఒక ఆలయం ఉంది. దాని నమూనా ప్రకారము ఇశ్రాయేలు మధ్యలో దేవుడు ఉండాలి. ఆ విధంగా వారి దేవుడు ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ వారి దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే ప్రజలు అయిన మనము ఆయన చూసి బ్రతకలేము. కాబట్టి దేవుడు ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళ మధ్యలో వారితో మాట్లాడడానికి వారి మధ్యలో ఒక నివాసాన్ని చేయాలని చెప్పి మోషేకి ఆయన చూపించారనమాట. ఆయన చెప్పినవన్నీ చేసి నేను నీకు ఇచ్చే శాసనాలు ఆ యొక్క మందిరంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. కరుణాపీఠం దాని కొలతలు, దాని యొక్క పొడవు, వెడల్పు, ఆ మందిరంలో ఉండాల్సిన మందిరంలో ఉండాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి పాత్రలు, పదార్థాలు అన్నిటి లెక్కలు కూడా దేవుడు మోషేకి చెప్పి ఇది ఈ విధంగానే చేయాలి అనేటటువంటి ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చారన్నమాట. కాబట్టి దేవుడు మాట్లాడే స్థలం ఏంటంటే 25వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే వాళ్ళ మధ్యలో కరుణాపీఠము మీద ఏముంటుంది, నిబంధన రక్తం అనేది ఉంటుంది. ఆ నిబంధన రక్తాన్ని చూసి దేవుడు నిర్దోషమైనటువంటి పక్షి యొక్క రక్తాన్ని చూసి ఇశ్రాయేలీల దోషాల మీదకి ఆయన ఉగ్రత రాకుండా ఆ కరుణాపీఠం మీద ఉన్నటువంటి ఆ నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి దేవుడు వారి మీద కోపాన్ని తేకుండా కరుణతో వారిని దర్శిస్తారనమాట. నెక్స్ట్ శాసనాలు ఉండాలి, దాంట్లో ధర్మశాస్త్రం ఉండాలి, న్యాయ విధులు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. కాబట్టి దేవుడు వాళ్ళ మధ్యలో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆ దూతల మధ్యలో నుంచి కరుణాపీఠం పీఠంలో నుంచి వారితో మాట్లాడేవాళ్ళు. అక్కడ శాసనాలు ఉండాలి. దేవుడు ప్రజలకు తీర్పు తీర్చినప్పుడు ఇది దేవుడు అంటే, ఇది ఆయన పరిశుద్ధత అంటే, ఇది ఆయన నీతి అంటే విషయాన్ని చెప్పాడు. కాబట్టి దానిని బట్టే మనుషులకు దేవుడు తీర్పు తీరుస్తాడు తప్ప మనం చెప్పే రీజన్స్, కారణాలు, మనం ఏం చెప్పినా అవన్నీ అనవసరం. ఆయనకి కావాల్సింది ఆయన నీతి ఆయన విధానంలోనే ఉంటుంది. మనం ఆయన మాట వినడమే మన ధర్మం. సొలొమోను కూడా సామెతలు, తర్వాత ప్రసంగి ఇవన్నీ రాసినప్పుడు ఆయన దేవుడు మనుషులుగా అందరికంటే అధికమైన జ్ఞానాన్ని వరంగా దేవుడు ఇచ్చారు. చుట్టుపక్కల రాజులందరూ కూడా అతని నోట దేవుడు ఉంచిన జ్ఞానవచనాలు వినడానికి శోభాదేశపు రాణి, ఇంకా చుట్టుపక్కల ఆ టైంలో ఉన్న రాజులందరూ కూడా సొలొమోను దగ్గరికి విస్తారమైనటువంటి వెండి బంగారాలు, ఇంకా అన్నీ తీసుకొని వస్తారు. అక్కడ ఉన్న విలువైనవి అన్నీ వచ్చినప్పుడు యెరూషలేములో ధనం పెరుగుద్ది, యెరూషలేములో వెండి రాళ్ళలాగా అయిపోతుంది. అంత విస్తారమైనటువంటి రాజులు, అంత శ్రేష్టమైన కానుకలు అక్కడ తేడానికి కారణము దేవుడు అతని హృదయంలో ఉంచిన జ్ఞానం అనమాట సొలొమోనుకి. అయితే అక్కడ కూడా దేవుడిచ్చినటువంటి విధానమే సొలొమోను కట్టినటువంటి ఆలయంలో ఉంది. దేవుడు ఆ యొక్క దహన బలులు అక్కడ అర్పించినప్పుడు మనుషుల పక్షాన, ఆయన రాజ్య పక్షాన, ప్రజల పక్షాన దేవుడు ఆ యొక్క పశువుల్ని తర్వాత న్యాయం తీర్చడానికి కూడా జ్ఞానము, వివేకములు కూడా సొలొమోనుకి ఇచ్చినప్పటికీ కూడా సొలొమోను చివరికి తేల్చింది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను, విధులను అనుసరించడమే మానవ కోటికి విధి. ఇంతకు మించిన సంతోషము, ఇంతకు మించినటువంటి సంతోషకరమైన జీవితము భూమి మీద మనిషికి లేదు అనేది తేల్చాడు అనమాట. ఇక మనం దాన్ని పాటించాల్సిందే తప్ప దాని గురించి మనం రీసెర్చ్లు చేయాల్సిన అవసరం లేదు. అలాగే దేవుని మందిరంలో దేవుడు శాసనాలను ఎందుకు పెట్టారనంటే, ఆ శాసనాల ద్వారానే దేవుడు ప్రజలతో వ్యవహరిస్తాడు. దానికి మనము విధేయత చూపాలి. ఇది 25వ అధ్యాయంలో ఉందన్నమాట. నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించే సమస్తము కూడా నీకు తెలియజెప్తాను. ఎక్కడి నుంచి? ఆ కరుణాపీఠంలో నుంచి, ఆ మందసంలో నుంచి దేవుడు
ప్రజలతో మాట్లాడడానికి మోషేతో అక్కడ మాట్లాడతారనమాట. తర్వాత 20 అది పాత నిబంధన. ఇప్పుడు మన విషయానికి వస్తే, ఇప్పుడు మన ఆలయం ఎక్కడుందంటే మనమే దేవునికి ఆలయం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఈరోజు మనలోకి వచ్చి మనల్ని ఆలయంగా చేసుకొని ఇమ్మానుయేలుగా ఆయన మనతోనే ఉన్నారు కాబట్టి, అతి పరిశుద్ధ స్థలంగా మన హృదయం అనే పాత్ర మారుమనసు అనుభవం ద్వారా పవిత్రపరచబడి, యేసు రక్తం ద్వారా కడగబడి, విశ్వాసము ద్వారా అది వాక్యం ద్వారాను, వాక్యం మీద మనకున్న విశ్వాసం ద్వారాను దినదినము కూడా అది ఆయన సహవాసంలో యేసుప్రభు వారి రూపంలోనికి అది మారుతూ ఉంటుంది. అది క్రమం. కాబట్టి ఇప్పుడు మనం దేవునికి ఆలయం అయి ఉన్నాం కాబట్టి దేవుని శాసనాలు మన హృదయంలో ఉండాలి. ఆయన ధర్మ విధులు మన హృదయంలో ఉండాలి. ఆయన వాక్యము నిరంతరము మన మనసులో, మనం ఆయనతో సహవాసం చేసే అనుభవంలో మనం ఉండాలి. ఈరోజు పరలోకంలో ఆలయం ఉంది. దాన్ని బట్టి అరణ్యంలో దేవుడు మందసాన్ని చేయమన్నప్పుడు, లేకపోతే ఆలయాన్ని దేవుడు మాట్లాడే స్థలాన్ని చేయమన్నప్పుడు ఆ విధంగానే మోషే చెప్పినట్లు వాళ్ళంతా అర్పణలు తీసుకొచ్చారు, ఆలయాన్ని మందసాన్ని కట్టారు. తర్వాత సొలొమోన్ టైంలో కూడా అలానే ఆ మచ్చుక, ఆ యొక్క కొలతల ప్రకారం దేవుడు ఇచ్చినటువంటి ఆ కొలమాన ప్రకారం అది ఎలా ఉందంటే, మోషేకి దేవుడు కొండ మీద చూపించాడు పరలోకంలో ఉన్న విషయాలు. అది ఆ విధంగానే మోషే చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడికి మనము ఆలయంగా ఉన్నాం. తర్వాత 26వ అధ్యాయానికి కూడా వస్తే, అది ఎలాంటి పదార్థాలతో చేయాలో, ఏ విధంగా చేయాలో, కర్రలు కొలతలు అన్నీ కూడా దేవుడు మోషేకి చెప్పారంట. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరాన్ని చెయ్యాలి. నీల దోమల రక్తవర్ణాలు కలిగినటువంటి, అది ఎలాగో కెరూబులు వాటి మీద ఉండాలనే విధానాన్ని చెప్పాడు. వాడి కొలతలు కూడా చెప్పాడు. అప్పుడు కొండ మీద నేను నీకు కనపరిచిన దాని పోలిక చొప్పున నీవు ఆ మందిరాన్ని నిలపాలి అని చెప్పాడు. ఖచ్చితంగా 26వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టే ఆయన అరణ్యంలో ఆ మందిరాన్ని నిలబెట్టాడు. 27వ అధ్యాయానికి వస్తే అందులో 21 వచనాలు ఉన్నాయి. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠాన్ని తుమ్మకరతో నువ్వు చేయాలి. అది చచ్చాకు మీద. దాన్ని ఎలా చేయాలో కొండ మీద నీకు చూపబడిన పోలికి చొప్పునే నువ్వు దాన్ని చేయడానికి జాగ్రత్త పడాలి. కొలతలు, దాని కావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా ఏం చేయాలో చెప్పాడు. తర్వాత దీపము నిత్యము వెలుగుచున్నట్లు ఆలయములో దీపస్తంభము, ఆ దీపస్తంభంలో ఎన్ని దీపాలు ఉండాలి, దాని యొక్క పరిచర్య, దీపస్తంభ పరిచర్య ఎలా చేయాలి, దాన్ని శుద్ధి ఎలా చేయాలి, ఈ విషయాన్ని 27వ అధ్యాయంలో మనం 21 వచనాల్లో చూస్తాం. 28వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, మరియు నాకు యాజకత్వం చేయడానికై సహోదరుడైన అహరోను అతని కుమారులను, అనగా అహరోను కుమారులైనటువంటి నాదాబు, ఎలియాజరు, ఇతామారు, వీళ్ళ 4 కొడుకుల్ని కూడా ఇశ్రాయేల్లో నుంచి నీ యొద్దకు పిలిపించు అని చెప్పి, వాళ్ళకి అలంకారంగా వాళ్ళ బట్టలు ఎలా ఉండాలో, వాళ్ళ యొక్క బట్టల మీద పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయిలు ఎలా తయారు చేయాలో, యాజకులై ఉన్నట్లు వారు ఏ విధంగా సహాయం చేయాలో, ఏ విధంగా వాళ్ళని ప్రతిష్ఠ చేయాలో, వాళ్ళ వస్త్రాలు ఎలాగ ప్రతిష్ఠితమైనవిగా ఉండాలో, వారు బంగారాన్ని, నీల దోమర రక్తవర్ణం కలిగినటువంటి వాటన్నిటి ద్వారా చేయబడినటువంటి మచ్చులను తీసుకొని వాళ్ళందరి పేర్లు, ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు కూడా వాళ్ళ యొక్క చొక్కాయల మీద చిత్రకారుని పనిగా చేసి వాటిని చేసే విధానము, అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున వాటిని ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు, అంటే యాజకత్వం చేయడానికి యాజకుడు ఆలయంలోకి వెళ్ళినప్పుడు యాజకుడికి ఆ ఒక్క యాజకుడే కాదు, ఆ ప్రధాన యాజకుడే కాదు, ప్రధాన యాజకుడు ఆలయంలోకి వస్తున్నాడంటే అతని తరపున 12 గోత్రాల మనుషులు దేవుని ఎదుట ఉన్నారని అర్థం అనమాట. వాళ్ళందరి పక్షాన ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఈరోజు మనము దేవునికి ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ సన్నిధి ఈ ఆలయంలో ఉంది. ఆయన మనలో ఉన్నాడు, ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు. ఆయన వాక్యము, ఆయన పరిశుద్ధాత్మ శక్తి, ఆయన రక్తము ప్రోక్షణ, ఆ సువార్త మీద విశ్వాసము, వాక్యం మీద విశ్వాసము మన జీవితంలో జీవజల నదిలాగా మనలో నుంచి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మలో మనం ఆనందిస్తాం. దేవుని భక్తుడు ఆనందించేది ఏంటంటే దేవుని ఆజ్ఞలే, దేవుని నీతే, దేవుని పరిశుద్ధతను బట్టి మనం ఆయన్ని ఆనందించి దానిని బట్టే మనం సంతోషిస్తాం తప్ప ఇది ప్రపంచంలో ఎక్కడ ఎవరికి
దొరకదు. ప్రపంచంలో మనం ఎంతోమంది ఎన్నో విహారయాత్రలకు వెళ్తారు, లేకపోతే అక్కడో ఎక్కడో తిండిలోనో ఎక్కడెక్కడో సంతోషాలు ఎదుగుతూ ఉంటారు, కానీ ఇందులోనూ తృప్తి సంతోషం అనేది ఉండదు. ఈ ఆలయము దేవుని మహిమతో నింపబడినప్పుడు, ఇందులో దేవుని శాసనాలు ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలను బట్టి అధికంగా మనం ఆనందించినప్పుడు మాత్రమే మన ఆత్మలో తృప్తి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడి సన్నిధిలో పరలోకంలో ఉన్నారు. అంటే ఆయన ఉన్నారు అని అంటే భూమి మీద ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో వీళ్ళందరి పక్షాన ఆయన రక్తాన్ని పట్టుకొని అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు. ఒకరోజు వస్తుంది, ఇప్పుడు మనం నమ్మిన దాన్ని చూస్తున్నాం, కానీ ఒకరోజు ప్రత్యక్షంగా మనం ఆయన్ని చూస్తాం. దాని కొరకు ఇప్పుడు మనము విశ్వాసంతో సిద్ధపడతా ఉన్నాం అన్నమాట. కాబట్టి మరియు నీవు మేలు బంగారు రేకు చేసి ముద్ర వారు ఇంకా చేయాల్సిన విషయాలన్నమాట. యాజకులు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించే పద్ధతి, వాళ్ళని పరిశుద్ధపరిచే పద్ధతి. మనం పరిశుద్ధపరచబడ్డాం. వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు, దాన్ని మనం విశ్వసించినప్పుడు, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు, ఆయన ప్రేమ పరిశుద్ధాత్మగా మన హృదయంలోనికి వచ్చినప్పుడు మనం ఆయన్ని ప్రేమించగలుగుతున్నాం. అప్పటి వరకు అపవిత్రంగా ఉన్నాయి, అపవిత్రంగా తెలియదు మనకి. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రేమ, దేవుడు ఆత్మ, వాక్యంను లేకపోతే సువార్తను, ఆయన మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడనే విషయాన్ని, నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి వచ్చారనే విషయాన్ని, ఆయన ప్రేమను మనం తెలుసుకున్నప్పుడు, ఆ వాక్య సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయన మన హృదయంలో జన్మిస్తారనమాట. అదే కొర్నేలి దగ్గరికి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత చేసిన బోధ అదంతా అనమాట. గాలి ఎటు వెళ్తుందో తెలియదు, అది ఎటు నుంచి వస్తుందో తెలియదు, కానీ అది దాని స్పర్శ మనకి తెలుసు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధులు వేరు, ప్రకృతి సంబంధులు వేరు, శరీర సంబంధులు వేరు. ఎవరైతే దేవుని చేత శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడతారో, పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులు. పరిశుద్ధుల హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేస్తారు. ఈ పరిశుద్ధతని కాపాడుకొని కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి పద్దాక చూడకూడనివి, వినకూడనివి, మాట్లాడే ప్రజల మధ్యలో, లేకపోతే లేకపోతే సినిమాలు అనొచ్చో, లేకపోతే ఈ ఫేస్బుక్లు అవి అనొచ్చో, దేవుని నీతికి విరుద్ధమైన వాటి మధ్యలో ఉండి మన చేతుల్ని, లేకపోతే మన చెవుల్ని, మన నోటిని, మన కండ్లని, మన మనసును పరలోక మహిమతో నింపుకుందామంటే కుదరదు. మనం ఎక్కడుంటే అక్కడ మహిమ మనతో ఉంటుంది, కరెక్టే. కానీ మనం అపవిత్రమైన వాటి మధ్యలోకి వెళ్ళి దానిలో లోపల పరిశుద్ధాత్మ కలిగిన మనము, దేవుడు కలిగిన మనము వాటిలో ఆనందించలేము. ఎందుకంటే అవన్నీ అపవిత్రమైనవి మనకు తెలుసు. ఎవరికి తెలుసు? ఎవరైతే దేవుని చేత నడిపించబడుతున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి పరిశుద్ధపరచబడడం అనేది యాజకత్వంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధపరచబడిన వాళ్ళు యాజకత్వం అనేది ఆలయంలో చేయాలి. అది దేవుని యొక్క నియమం. కాబట్టి వాళ్ళు కప్పుకొనడానికి నార లాగులు చేయించు. వాళ్ళు నా దగ్గర దిగంబరులుగా ఉండకున్నట్లు వాళ్ళకి ఈ విధంగా వస్త్రాలని మీరు చేయాలి. ఆ వస్త్రాల మీద ఈ విధమైన సూచికలు ఉండాలి, ఇశ్రాయేలుల పేర్లు ఉండాలి, దేవుని ధర్మశాస్త్రం ఉండాలి. ఈ విధమైన విధానం అనేది దేవుడు ఆ రోజుల్లో వాళ్ళకి చెప్పాడు. అంటే దేవుడు అంత పరిశుద్ధుడు, ఆయన్ని ఈ విధంగా సమీపించాలని శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైనటువంటి విధానాలు వాళ్ళు చెప్పారు. కానీ ఈరోజు మనకు దాంతో పని లేదు. ఈరోజు క్రీస్తే మనలో ఉన్నారు కాబట్టి మన శరీరమే దేవుడికి ఆలయం. కాబట్టి ఈ శరీరాన్ని, అంటే చెవులు, నోరు, కళ్ళు, మనసు, శరీర ఇచ్చలు, మనసేచ్ఛలు, యవనేచ్ఛలు, ఇవన్నీ కూడా దీనిలో నుంచి బయటకు పోవాలంటే మనము పరిశుద్ధుడైనటువంటి దేవుని చేత పరిశుద్ధపరచబడి ఆయనతో సహవాసం చేయడం అనే దాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. దూరం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మన శరీర స్వభావం కలిగిన వాళ్ళగా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మన సహవాసం అయితే క్రీస్తుతో ఉండాల్సిన అవసరం మనకి ఉందన్నమాట. ఇది అతనికి చెప్తాడు దేవుడు. అతని అంటే అహరోని సంతతి వారు అందరికీ నిశ్చయమైన కట్టడ. 28వ అధ్యాయం చివరి వచనంలో మనం చూసి ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడు, పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి, బలిపీఠానికి వాళ్ళు సమీపించినప్పుడైనను వారు దోషులై చావక ఉండునట్లు అది అహరోని మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. అది అతనికిని అతని తర్వాత అతని సంతతికిని నిత్యమైనటువంటి కట్టడ. నీవు నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులైన వారికి తొడిగించాలి. వారు యాజకులు అన్నట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచ
వలెను. అహరోను కుమారులు నీవు కుమారులకు నీవు చొక్కాయలను కుట్టవలెను. వారికి దట్టీలను చేయవలెను. వారికి అలంకారము ఘనత కలుగునట్లు వాళ్ళ యొక్క డ్రెస్ మీద అవి పెట్టాలి. అంటే ఈ దేవుడు యొక్క విధానం అంతా కూడా భౌతిక రూపంగా ఆ రోజు వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఆ విధంగానే సేవ చేశారు. తర్వాత ఈరోజు మనలో ఉన్నటువంటి క్రీస్తు మనకు పరిశుద్ధ జీవితాన్ని నేర్పడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాక్యం అంతా కూడా మన లోపల ఉంది, మనకి దేవుడికి మధ్య నిబంధన కూడా ఇందులో ఉంది. కాబట్టి ఈ నిబంధనలో ఉన్న మనము దిగంబరులుగా దేవుడి ఎదుట కనపడకూడదు. ఒక్కొక్కసారి మనము ఉండకూడని చోట ఉంటాం, సమయాన్ని వృధా చేస్తాం, అజ్ఞానంగా ఉంటాం, పలకగూడనే పలుకుతాం. దేవుడు ఉండాల్సిన వాక్య ప్రమాణాలు లేకపోతే వాక్యం చెప్పినట్లుగా మనం సపోజు దేవుడు ఏం చెప్తున్నారంటే అల్లరితో కూడిన ఆటపాటల జోలికి వెళ్ళొద్దు అంటే మనం ఏం చేస్తామంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్న వాళ్ళ దగ్గర ఉంటాం. అప్పుడు దేవుడు మనకి అంటిన అది ఎదుటోడికి మనం దిగంబరిగా కనపడవచ్చు, లేకపోతే దేవుడి ఎదుట మనం దిగంబరిగా కనపడవచ్చు. అంటే మనం ఉండాల్సిన విధానంలో ఉండట్లేదు కాబట్టి అపవిత్రత అనేది మనకి అంటే అవకాశం అనేది ఉంది. అయితే మనలో వాక్యము సమృద్ధిగా ఉండాల్సిన అవసరం ఉంది. మనలో ఉన్న దేవుని ఆత్మ మనల్ని నడిపించే విధంగా మనం నడవాల్సిన అవసరం ఉంది. మనం పరిశుద్ధపరచబడిన అనుభవంలో ప్రభువుని సేవిస్తున్నామో లేదో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ప్రపంచ ధర్మం చొప్పున లేకపోతే ఆచారం చొప్పున మనుషుల ఆచార వ్యవహారాల చొప్పున దేవునికి సేవ చేయకూడదు. దేవుడి మందిరంలో మనము ఉండకూడదు. కానీ దేవుని మందిరంలో సేవ చేసే యాజకులు పరిశుద్ధపరచబడడం అవసరం. వాళ్ళ మీద దేవుని వాక్యం ఉండడం అవసరం. వాళ్ళు ప్రజలందరి పక్షాన విజ్ఞాపన చేసేటప్పుడు ఉండాల్సిన నియమావళిలో ఉండడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి నిత్యమైన కట్టడగా నిత్య నిబంధన రక్తాన్ని ప్రభువుని ఈరోజు సంఘమైన మన మీద ప్రోక్షించారు. కాబట్టి ఆయన మన పక్షాన పరలోకంలో ఉన్నటువంటి ఆ ఆలయంలో ప్రధాన యాజకుడిగా తన రక్తం ఇచ్చి దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. ఆ విషయాన్ని విశ్వాసి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మర్చిపోయినప్పుడు మనము ఐహికమైన వారిగా లేకపోతే మంచి నేల లేని హృదయం అంటే పరిశుద్ధపరచబడిన హృదయం మంచి నేల, అది ఫలిస్తుంది. కానీ ఎప్పుడైతే మన లోపలికి ఈ పరిశుద్ధపరచబడని విధానంలో లేకపోతే పరిశుద్ధపరచబడనివి వచ్చినాయో అప్పుడు మనము దోషులంగా దిగంబరులుగా కనిపిస్తాం. దేవుడు హెచ్చరిస్తాడు, ఇదిగో ఈ విషయంలో నువ్వు దిగంబరిగా ఉన్నావు, ఈ విషయంలో నువ్వు దిగంబరిగా ఉన్నావు. ప్రకటన గ్రంథంలో హెచ్చరిస్తాడు కదా, మీరు దిక్కుమాలిన వారు దిగంబరులు కాబట్టి మీరు వాటిని సరి చేసుకోవడానికి నా దగ్గరకు వచ్చి మీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి మీకు కావలసినవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ తిరిగి మారుమనసు పొందండి అని దేవుడు చెప్తాడు. కాబట్టి ఈ మారుమనసు పొందిన పరిశుద్ధపరచబడిన హృదయంలో నుంచి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు నందు దేవుని ఎదుట మనము నిర్దోషులుగా కనపడాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని సంఘం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ రోజు అరణ్యంలో, ఈ రోజు మనమే ఆలయం. తర్వాత పరలోకంలో ఉన్న ఒక ఆలయం యేసుక్రీస్తుని ప్రత్యక్షం చూసే చోటుకు మనము వెళ్తాము. ఇది మన మనసులో ఎప్పుడూ ఉండాలి. మన మనసులో లోకం కానీ ఈ ట్రెండ్లు కానీ ఈ లోకంలో ఉన్న ఏ సంతోషాలు కూడా మనల్ని సంతోషపెట్టలేవు. ఒకవేళ లోకంలో ఉన్న సంతోషాలు ప్రజలు సంతోషిస్తుంటే అవి మన అంతరంగంలో అది దుఃఖానికి కారణం అవుతాయి. ఎందుకంటే మన సంతోషం దేవుడు ఆజ్ఞల్లో, వాళ్ళ సంతోషం భౌతిక సంబంధమైన విషయాలు. మనది నిరంతరం నిలిచే సంతోషం, ఈ లోకంలో ఉన్న సంతోషం చితుకులు మంట లాంటిది, కాసేపు ఉండి వెళ్ళిపోయేదాంటి. కాబట్టి నిత్య నిబంధన ద్వారా దేవునితో నిబంధన ప్రజలుగా మనం ఉన్నాం. కాబట్టి యాజకులమైన మనము మన పరిశుద్ధత విషయంలో, మనము దేవుని ఎదుట కనపడే విషయంలో దేవుని యొక్క ఆజ్ఞలను మన హృదయం మీద ఎప్పుడూ మర్చిపోకూడదు. మన మనసును దేవుని యొక్క పరిశుద్ధపరచబడిన శుద్ధీకరించబడిన స్థితి నుంచి ఎప్పుడు కూడా మరిచిపోయి పక్కకి వెళ్ళకూడదు అనమాట. ఇది దేవుడు వాళ్ళకిచ్చిన విధానము. ఈరోజు యేసుక్రీస్తునందు కూడా ఈ ఆలయాన్ని కూడా జాగ్రత్తగా దేవుడు మాట్లాడే విధంగా కాపాడుకోవడం అవసరం. దేవుడు మన హృదయాల్లోంచి మాట్లాడతాడు, మనసుల్లోంచి మాట్లాడతాడు. మన చెవులు జాగ్రత్తగా దేవుడు స్వరాన్ని, దేవుని యొక్క నడిపింపును గ్రహించుకునేటట్టు మనం మెలకుగా ఉండాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.